ఎలా ఉంది పోయిన ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ టీడీపీ ఎట్లా ఉంది డిఫరెంట్ ఏముందని చెప్తాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన సీఎం అయిన తర్వాత ఫస్ట్ మనకి ఏమి ఇబ్బంది పెట్టిండే జగన్ శాండ్కి ఉస్కా ఇబ్బంది పెట్టిండే. ఇప్పుడు ఉస్కా అనేది శాండ్ అనేది ఒక ఫ్రీ అంటే అప్పుడు ఆయన పెట్టినది ఎంత ఇబ్బంది పెట్టిన జనాలకి. కనీసము లేబర్ పని చేసే వాళ్ళు కనీసం అంటే ఒక సంవత్సరం ఇబ్బంది పడ్డాడు. సంవత్సరం తర్వాత ఒక టన్కి ఎంత అని పెట్టాడు. ఇట్లా కాదు, మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయనకి డిఫరెంట్ ఏమంటే ప్రజల్లో బాగుండాలా, పని చేసే వాళ్ళ బాగుండాలా అని అంటే ఉస్కా శాండ్ ఫ్రీ పెట్టాడు. తర్వాత నెక్స్ట్ పింఛింగ్ వస్తేనే పింఛింగ్ పెంచేసినాడు. జగన్ పెట్టేటప్పుడు పింఛింగ్ అంటే 1000 రూపాయలు మళ్ళీ ఎంబడి చంద్రబాబు పెంచాడు. తర్వాత ప్రతి వార్డులో ప్రతి బూత్లో జనాలు కూడా చెత్త పన్ను వసూలు చేసిండే. చెత్త బీదోళ్ళు ఎట్లా వస్తే చెత్త పన్ను అతను జగన్ వసూలు చేసి ఉండే. మన చంద్రబాబు నాయుడు వచ్చినాక చెత్త పన్ను కూడా క్యాన్సిల్ అయింది, రద్దు చేసేసినాడు. కోయనాని అంటే అట్లా కాదు, వాళ్ళు చేసిన తప్పులకి జనాలకి సతాయించిన వాళ్ళు దౌర్జన్యం చేసి ల్యాండ్ కబ్జా చేసి వాళ్ళకి సంతకాలు చేపించుకొని ల్యాండ్ కబ్జా చేసినది వాళ్ళు చేసిన పాపాలు. అది నానా లోకేష్ గారు రెడ్ బుక్ అని మీరు అడిగినా కదా మేడం, దాంట్లో ఏం లేదు. వాళ్ళ ప్రజలకి బాగా చేయాలని వాళ్ళ ఆచరణ. మన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ప్రజలు బాగుండాలని దేవుని వల్ల మళ్ళీ వాళ్ళు గెలిచాడు. ఆ వైసీపీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టిన జనాలకి అని వాళ్ళు గెలిచలేదు. మళ్ళా ఆయన 14 సంవత్సరం సీఎం గారు చేసిన చంద్రబాబు నాయుడు మళ్ళా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆయనకి. కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది, అయినప్పటికీ కూడా ఇంకా యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పుడు వస్తుంది మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంపల్సరీ కౌన్సిలింగ్ చేసినాడు, కంపల్సరీ ఉద్యోగాలు వేస్తాడు. ఇంకా ఏం దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు సార్ కానీ కంపల్సరీ ఉద్యోగాలు చేస్తాడు. పబ్లిక్ ఏమి ఇబ్బంది పెట్టాడు. అట్లానే మన కరోనా టీజీ భరోసా మినిస్టర్ గారు చాలా బ్యూటిఫుల్ మంచి అంటే మన చాలా లీడ్ మంచి చాలా. ఇప్పుడు జనాలకి ప్రతి దానికి 10 వార్డులో తిరగాల. మినిస్టర్ అయినా కూడా నేను బిజీ ఉన్నా ఏం లేదు, ప్రతి వార్డులో తిరుగుతున్నాడు. మన కరోనా కూడా చాలా డెవలప్ చేస్తున్నాడు. ఇండస్ట్రీ కూడా చేస్తున్నాడు సార్ కూడా. చాలా మంచిగా చూస్తాను మన మినిస్టర్ గారు. ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్తా. మీకు కూడా మీడియా వాళ్ళతో ధన్యవాదాలు చెప్తాను.